ఒకే రోజు ముగ్గురు పెళ్లి కూతుళ్లు తమ పెళ్లిళ్ల నుండి తప్పించుకొని ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. విధి ఆ ముగ్గురిని ఒకే చోట కలిపింది. పైగా ఆ ముగ్గురు ఇస్తాంబుల్ వెళ్లాలని అనుకుంటారు. కానీ అక్కడ ఒకే ఒక టికెట్ మిగిలి ఉంది అని తెలియడంతో ఆ టికెట్ కోసం ముగ్గురి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. చివరకు డేమి అనే అమ్మాయి నగదు చెల్లించి ఆ టికెట్ దక్కించుకొని పరిగెడుతుంది. మిగతా ఇద్దరు ఆమెను వెంబడించడంతో ఎయిర్పోర్ట్ అంతా ఒక పెద్ద సినిమా సీన్ లా మారిపోతుంది. సెక్యూరిటీ గార్డులు కూడా ఎవరు పెళ్లి కూతురో ఎవరిని పట్టుకోవాలో తెలియక అయోమయంలో పడిపోతారు. తీరా గేట్ దగ్గరికి వెళ్లేసరికి విమానం ఎగిరిపోతుంది. నిరాశతో ఉన్న ముగ్గురిని సెక్యూరిటీ గార్డులు పట్టుకుంటారు. ఆ సమయంలో కూడా లీసా తన సోషల్ మీడియా కోసం వారితో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతుంది. ఆ తర్వాత ఒక చోట కూర్చొని తాము పెళ్లి నుండి ఎందుకు పారిపోయారో ఒకరినొకరు చెప్పుకుంటారు. లీసా తాను ప్రెగ్నెంట్ కాదని చెప్పగానే తన భర్త పారిపోయాడని అతన్ని వెతకడానికి బయలుదేరింది. కువా చిన్నప్పటి నుండి తను నమ్మే ఆల్ఫా అనే మిస్టీరియస్ వ్యక్తి ఇస్తాంబుల్లో ఉన్నాడని తెలిసి తన సోల్మేట్ కోసం పెళ్లి ఆపేసింది. డేమి ఒక నీచమైన వ్యక్తితో బలవంతం పెళ్లి నుండి తప్పించుకొని తన థియేటర్ పార్ట్నర్ కోసం బయలుదేరింది. ఒకరి బాధలు ఒకరు పంచుకున్నాక లీసా తన ఆంటీకి ఫోన్ చేసి సహాయం కోరుతుంది. ఆంటీ వారికి టికెట్లు, నగదు మరియు ఇస్తాంబుల్లో ఉండడానికి తన ఇంటి తాళాలు కూడా ఇస్తుంది. ఇస్తాంబుల్ చేరుకోగానే వారి ఫోటో వైరల్ అవడంతో మీడియా మరియు అభిమానులు వారిని చుట్టుముడతారు. మొదట లీసా ఒక్కతే వెళ్లాలని అనుకున్న మిగతా ఇద్దరికి అక్కడ ఎవరూ లేరని తెలిసి జాలిపడి వారిని కూడా తనతో పాటు టాక్సీలో ఆంటీ ఇంటికి తీసుకెళ్తుంది. అలా తెలియని ముగ్గురు వ్యక్తులు ఒకే ప్రయాణంలో ప్రాణ స్నేహితులుగా మారుతారు.